బేబీ వచ్చేసాక మళ్ళీ వర్క్‌లో జాయిన్ అవ్వడం అంటే ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేసినట్టే. ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్, బేబీ కేర్, పర్సనల్ హెల్త్. చాలా మదర్స్ ఈ స్టేజ్‌లో బాగా అలసిపోతారు. ఇట్స్ నార్మల్. ఈరోజు మనం సింపుల్ ప్రాక్టికల్ వేస్‌తో వర్క్ అండ్ ఫ్యామిలీ ఎలా మేనేజ్ చేసుకోవాలో, స్ట్రెస్ ఏ విధంగా తగ్గించుకోవాలో, హెల్త్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అనేది తెలుసుకుందాం. స్టెప్ 1, మార్పుని గుర్తించాలి. బేబీ వచ్చాక ప్రయారిటీస్, రొటీన్స్, ఎనర్జీ లెవెల్స్ అన్నీ షిఫ్ట్ అవుతాయి. ఫస్ట్ థింగ్, నేను అన్నీ పర్ఫెక్ట్‌గా చేయాలి అనే ప్రెషర్ తీసేసేయండి. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది ఒక అపోహ మాత్రమే. రియలిస్టిక్‌గా ఇంటిని, వర్క్‌ని, మిమ్మల్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఒక్కటిగా ట్రై చేస్తూ మీకు మీరే తెలుసుకోండి. స్టెప్ 2, సపోర్ట్ సిస్టమ్స్ బిల్డ్ చేసుకోవాలి. వర్క్ అండ్ మదర్‌హుడ్ బ్యాలెన్స్ సింగిల్‌గా చేయడం కష్టం. ఇంటి దగ్గర రిలయబుల్ చైల్డ్ కేర్ అరేంజ్ చేయండి. మీ హస్బెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్, నానీ, డే కేర్, అంగన్వాడీని మీ సపోర్ట్ సిస్టంలో ఇంక్లూడ్ చేయండి. ఆఫీస్‌లో మేనేజర్‌తో సూటిగా మాట్లాడండి. మీకు ఫ్లెక్సిబుల్ అరేంజ్మెంట్స్ గురించి, ఇంకా హైబ్రిడ్ వర్క్ ఆప్షన్స్ లేదా అడ్జస్టెడ్ అవర్స్ ఆప్షన్స్ డిస్కస్ చేయండి. సొసైటీలో మీ ఫ్రెండ్స్, పేరెంటింగ్ గ్రూప్ ఎమోషనల్‌గా అండ్ ప్రాక్టికల్‌గా చాలా సపోర్ట్ చేస్తాయి. స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ బ్యాలెన్స్‌ని ఈజీ చేస్తుంది. స్టెప్ 3, బౌండరీస్ అండ్ ప్రయారిటీస్ సెట్ చేసుకోవాలి. హద్దులు మీ టైంని, మీ ఎనర్జీని కాపాడతాయి. వర్క్ బౌండరీస్, క్లియర్ వర్కింగ్ అవర్స్ ఫిక్స్ చేయండి. ఆఫ్టర్ అవర్స్ కమ్యూనికేషన్ ఎమర్జెన్సీలో తప్ప అటెండ్ చేయకండి. హోమ్ బౌండరీస్, క్వాలిటీ ఫ్యామిలీ టైం ఫిక్స్ చేసుకోండి. డిన్నర్, బెడ్ టైం రీడింగ్, ఈవెన్ 10 మినిట్స్ డైలీ రిచువల్ చాలు. పర్సనల్ ప్రయారిటీస్, నిద్ర, పోషణ, మీ మెంటల్ హెల్త్ చెక్-ఇన్స్ మెయింటైన్ చేయండి. స్టెప్ 4, డైలీ లైఫ్. సింపుల్ స్టెప్స్తో మేనేజ్ చేస్తే ఈజీ అవుతుంది. పోస్ట్ బర్త్ ఫేజ్లో ఓవర్ కాంప్లికేషన్ అవాయిడ్ చేయాలి. వీక్కి మీల్స్ ప్లాన్ చేయడం, ఆన్లైన్లో గ్రోసరీస్ ఆర్డర్ పెట్టడం లాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ చాలా చాలా టైం సేవ్ చేస్తాయి. బిల్ పేమెంట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా సేవింగ్స్ ఆటోమేట్ చేయండి. పెద్ద పెద్ద టాస్క్స్ని చిన్న చిన్న పార్ట్స్గా బ్రేక్ చేసుకొని మేనేజ్ చేయండి. దీనివల్ల టెన్షన్ తగ్గుతుంది. బ్యాలెన్స్ అంటే ఫిక్స్డ్ ఫార్ములా కాదు, కంటిన్యూస్ అడ్జస్ట్మెంట్ ప్రాసెస్. సో బ్యాలెన్స్ అంటే ఆఫీస్కి, ఫ్యామిలీకి ఈక్వల్ టైం ఇవ్వడం కాదు. బ్యాలెన్స్ అంటే చేస్తున్న పని మీద ఫోకస్ చేయడం, ఆలోచించి ప్రాక్టికల్గా నిర్ణయాలు తీసుకోవడం. సపోర్ట్, బౌండరీస్, ఫ్లెక్సిబిలిటీతో వర్క్ అండ్ ఫ్యామిలీని కాన్ఫిడెంట్గా, కామ్గా నావిగేట్ చేయొచ్చు.